హ్మ్. మరి మన మధ్య మరి సేవకులు ఉన్నారు. కొద్ది నిమిషాలు వాక్యంతో మమ్మల్ని బలపరచడానికి మరి మాస్టర్ గారు లైన్లో ఉన్నారు. ఎంత పరిచయము అయ్యే వందనాలు చెప్తాను కదా. వందనాలు అయ్యారు. వందనాలండి. వందనాలు అందరికీ వందనాలు. అయ్యారికి గౌరవంగా అభినందించుకుంటాం. అందరికి చెప్పండి. ఏమండి, మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తామా? డైరెక్ట్ వాక్యం చెప్పమంటారా? చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య వివరణకి వెళ్దాం. అయితే అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమిస్తున్న పరలోకమందున కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నైనా ఈ యొక్క తండ్రి దినమందు మేము ఈ యొక్క ఆడియో కాన్ఫరెన్స్లో తండ్రి నీ మాటలను వినటానికి మాకు చక్కటి అవకాశం, చక్కటి ఒక వాతావరణం మన సహోదరుల మధ్యను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నైనా తండ్రి మాకును మీరు మాట్లాడండి తండ్రి. సందర్భోచితమైనటువంటి వాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశించుటకును తండ్రి, నీ శక్తిగల వాక్యమును పరిశీలించి తెలుసుకొనుటకును మాకును చక్కటి నీ యొక్క వాక్యమందు మమ్మల్ని భద్రపరిచి మా కొరకు ఏర్పరిచిన రాజ్యంలో మేము ప్రవేశించులాగున తండ్రి మా అందరికీ తండ్రి జ్ఞాపకం చేసుకోనమని ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. వాయిస్ క్లియర్ అండి? ఓకేనండి. ఇవాళ మనం భక్తి గురించి నేర్చుకుందాం. ఏంటండి, అందరూ కూడా మరి జాగ్రత్తగా మనం వాక్యం నేర్చుకుందాం. అయితే భక్తి గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. భక్తి అంటే ఏంటి? మనకు చాలా అవసరమైన సబ్జెక్టు ఏంటండి భక్తి అంటే ఏమిటి? భక్తి అనగా ఏమిటి? అయితే మన దేశంలో చూస్తే ఎన్నో దేవుళ్ళు మన దేశంలో పూజిస్తూ ఉంటారు. ఎన్నో దేవుళ్ళను పూజిస్తూ అదే కాకుండా రోజు రోజుకి కొత్త దేవుళ్ళను కూడా సృష్టించుకుంటున్నారు. ఇలా అనేక దేవుళ్ళను సృష్టించుకుంటూ మనకు 33 కోట్ల పైగా ఎంతండి 33 కోట్ల పైగా దేవుళ్ళను ఏర్పాటు చేసుకుంటూ ఆ భక్తి యొక్క వేషంలో లేదా భక్తిలో ఉన్నామంటూ చాలా మంది ఆ ఒక తమ నమ్ముకున్న దేవుళ్ళు భక్తిలో ముసుగులో ఉంటూ చాలా మందిని చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ రోజుల్లో మనకు తెలుసు, మణిపూర్లో జరిగిన సంఘటనలు కానీ లేదంటే బీజేపీ చేస్తున్న దాడులు కానివ్వండి, క్రైస్తవ్యం పట్ల ముఖ్యంగా చాలా బురద జల్లుతూ అనేక రకాలుగా హింసిస్తూ చాలా మందిని చంపేస్తూ కూడా ఈ దేవుళ్ళ పేరట లేదా భక్తి పేరట చాలా మందిని హింసిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అవునా? కాబట్టి మనం భక్తి అంటే ఏమిటి అన్న విషయాలు మనం ముందు నేర్చుకోవాలి. క్రైస్తవులు కనుక భక్తి అంటే ఏంటి అనే విషయాలు మనం ముందు నేర్చుకుంటే అసలు భక్తి మమ్మల్ని ఎలా భక్తి నేర్పిస్తుంది, ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తుంది. చాలా మంది మన సహోదరులు అన్యజనులు నిజ దేవుణ్ణి నమ్మనటువంటి వారు ఉన్నారు కదా, వారందరూ భక్తి పేరట హింసలు చేస్తూ చాలా మందిని చంపేస్తూ ఉన్నారు కదా. మరి మనం కూడా భక్తి కలిగిన వారు కదా, మనం అలా చంపకూడదా? మనకు చేతులు లేవా? మనం అనేక మాటలు మాట్లాడలేమా? వాళ్ళలాగే మనకు నోరుంది, వాళ్ళలాగే చేతులుంది, మనం కూడా వాళ్ళని హింసించగలం, మాట్లాడగలం. కానీ మన దేవుడు నిజమైన దేవుడు గనక, మనము నమ్ముకున్న భక్తి ఆ నిజమైన భక్తి గనక మనకు చేతులున్నను మనకు ఒక కత్తిని పట్టించట్లేదు, నోరు ఉన్నను చెడ్డ మాటలు పలికించకుండా ఆపగలుగుతుంది మన భక్తి. కాబట్టి ఈ భక్తిని భక్తి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనందరికీ
సుపరిచితమైనటువంటి వాక్యం, అందరికీ తెలిసినటువంటి వాక్యం. అపుస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 మాటలు మనం ఒకసారి చూద్దాం. అపుస్తల కార్యములు అందరు తీయండి, చూడండి. అలాగున్నావో లేదో అని మీరు పరిశీలించాలని మనం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడే మహిమ పొందాలి కనుక ఒకసారి తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. అపుస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మనకు కొర్నేలు గురించి మనకు బాగా తెలుసు కదా ప్రియులారా, కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. చదవండి ఎవరైనా. ఇటాలి పటాలమనబడిన పటాలములో సతీధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. చాలమ్మా, ఇక్కడ చూడండి. శతాధిపతి, 100 మందికి పైగా పాలించే ఒక జనాంగాన్ని నడిపించే ఒక శతాధిపతి. ఆయన పేరు ఎవరంటే ఏం పేరట? కొర్నేలు. ఆయన భక్తిపరుడట, చాలా మంచి భక్తిపరుడు. ఎక్కడ ఉన్నాడట? కైసరయలో ఉన్నాడట. అలాగే నెక్స్ట్, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులరా, ఇక్కడ ఈయన భక్తి మనకు చూపిస్తున్న మాదిరిని చూస్తే, ఆయన చూడండి చాలా మందిని నడిపిస్తూనే తన ఇంటి వారిని మెయిన్ గా తన ఇంటి వారితో అన్నాడు. అక్కడ ఇంటి వారితో, చాలా మందికి పరిపాలన చేసే వారికి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. మనకు ఒక ముఖ్యమంత్రిని కానివ్వండి లేదా ప్రధానమంత్రిని కానివ్వండి, వాళ్ళు మన దేశం పట్ల లేదా రాష్ట్రం పట్ల వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన సేవ చేస్తూనే తన ఇంటి వారిని మర్చిపోలేదు. ఆయన భక్తి మార్గంలో నడిపిస్తున్నాడట ప్రజలకు. ఇంకా ఏడ్ చేస్తున్నాడంట? బహుధర్మము చెప్పండి. బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఇక్కడ అప్పుడప్పుడు అని చెప్పబడలేదు, ఎల్లప్పుడు అన్నాడు. అంటే ప్రతిరోజు అన్నమాట. దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్లస్ ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అయితే మన భక్తి ఎలాగుంది? ఈయన కొర్నేలి వల్ల మన భక్తి ఉందా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ కొర్నేలి యొక్క దాన ధర్మాలు, భక్తి, ప్రార్థన అంట ఎవరి దగ్గర చేరుకున్నాయి? 4వ వచనంలో చూడండి. అతడు దూత వైపు తెరిచి చూసి, భయపడకుడి ప్రభువా నేనేమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ నీ ధర్మశాస్త్రములను ధర్మ కార్యములు చాలమ్మా. ఇక్కడ చూడండి, నీ ధర్మ కార్యములు అన్నాడు. ఇక్కడ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములోనే లేదా జ్ఞాపకంగా వెళ్ళినవి ఏంటంటే దాన ధర్మాలు చేసినవమ్మా. కాబట్టి మనం క్రైస్తవులైన మనం దాన ధర్మాలు చేస్తున్నామా అన్నది మనము ప్రశ్నించుకోవాలి. ఈయన భక్తి చూడండి మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. ఈయన భక్తి దాన ధర్మాలు చేస్తూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన భక్తి కూడా దాన ధర్మాలు చేస్తూ మరి ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి ఏంటండి. కాబట్టి ఇంకో విషయం మనం నేర్చుకుందాం. అసలు భక్తి పరులని మనం అంటుంటాం. క్రైస్తవులైన మనం కూడా నేను భక్తి కలిగిన వాడనండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడనండి అంటుంటాం. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము అన్యజనుల పట్ల లేదా మన సహోదరుల పట్ల ఏమండి వాయిస్ క్లియరేనా? అయితే మన సహోదరుల పట్ల అనేక మంది ఉన్నారు. మన సహోదరుల పట్ల ఎలా భక్తి చూపించగలుగుతున్నాం? అది మాటల వరకేనా లేదా క్రియలలో కూడా ఏమైనా ఉందా అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కొర్నేలి గారు ఆ క్రియలలో చూపించారు. ఏం చేశారమ్మ క్రియల్లో? ఆయన క్రియలు దేవుని సన్నిధానంలో చేరాయి కదా.
ఆయన చేసిన క్రియలు చెప్పండి అమ్మా. దాన ధర్మాలు, ప్రార్థన. ఎస్, దాన ధర్మాలు ఇవి క్రియ చేసినవి, అంటే పని చేసినవి. అయితే మనం విశ్వాసులమని చెప్పి, భక్తి పరులమని చెప్పి క్రియలు చేయకుండా ఉన్నామేమో ఒకసారి చూడాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. ఓకేనండి, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. కనుక మనకు క్రియలు కలిగిన విశ్వాసమేనా, క్రియలు కలిగిన భక్తేనా అని మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటది. కాబట్టి టైం లేదు కనుక నేను కొన్ని మాటలు ఆపేస్తున్నానమ్మా. కాబట్టి చూడండి, భక్తి, నిజమైన భక్తి మనం నేర్చుకుంటున్నాం. మనం మాటల వరకే నేను భక్తిపరుని అని చెప్పుకోవడం కాదు, కానీ క్రియలలో కూడా చూపించాలని మనం కొర్నేలి గారు ఒక విషయం ద్వారా మనం తెలుసుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చూద్దాం సరే. తండ్రి అయిన దేవుని ఎదుట, చూడండి ఇక్కడ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన, చూడండి ఇక్కడ, నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తి ఏటంటే అంటున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుని ఎదుట అంటే తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరి భక్తి కనిపించిందమ్మా? మనం ఇందాక మనం చదువుకున్నాం కదా, కొర్నేలి భక్తి దేవుని సన్నిధానంలో చేరుకుందట. ఎందుకు? దాన ధర్మాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అవునా కదా? తన కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అలాగే చాలా 100 మందికి పైగా శతాధిపతిగా ఉంటూ ఆయన ఎన్ని తన బిజీ షెడ్యూల్ అయినా తన దేవుని పని కొరకు మాత్రం ఎల్లప్పుడూ అనే మాట మనం చూసాము. అవునా కదా? కానీ మన భక్తి ఎలాగ ఉందంటే అప్పుడప్పుడు అన్నట్లుగా ఉంటది. అప్పుడప్పుడు అండి మేము చీరలు పంచేము, అప్పుడప్పుడు అండి పేదవారికి ఇలా సహాయం చేసేము, అప్పుడప్పుడు అండి దాన ధర్మాలు చేసేము అంటుంటాం ఏటండి. కనుక మనము ఎప్పుడును చేసేవారిగా ఉండాలి. ఈవెన్ నాతో సహా నేను చెప్పుకుంటున్నాను ఈ వాక్యం. ఏమండి? వాక్యాన్ని మనం చెప్పగలుగుతున్నామా? రోజు భక్తిలో నడిపించగలుగుతున్నామా అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబాన్ని ప్రతిరోజు భక్తిలో నేర్పిస్తున్నాడంట, భక్తిలో కొర్నేలి గారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అసలు తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అనే నిర్వచనం చూడండి. భక్తి అంటే ఏమిటి అనే ఒక పాఠంలో నిర్వచనం ఇది. భక్తి ఏటంటే చెప్పండి, చదవండి. దిక్కులేని పిల్లలను, చూడండి ఇక్కడ, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చక్కగా భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని మంచి నిర్వచనం దేవుడు చెప్పాడు ఇక్కడ. అసలు సిసలైన భక్తి ఏటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను. చూడండి, దిక్కులేని పిల్లలను ఎవరంటే దిక్కులేని పిల్లలు? తల్లి, తండ్రి, ఈ బంధుత్వము లేనటువంటి పిల్లలు చాలా మంది మన సమాజంలో కనిపిస్తుంటారు. అవునా కదా? వారి పట్ల మన ప్రేమ, లేదా వారి పట్ల మనం దేవుని బిడ్డలు గనక, భక్తి పరులు అనుకుంటున్నాం గనక, దేవుని నమ్ముకున్నాము, యేసుక్రీస్తు నేను భక్తి చేస్తున్నాను అని మనం చెప్తుంటాం గనక, వారి పట్ల మనం దయ కలిగి ఉన్నామా లేదా అది ప్రశ్నించుకోవాలి. ఏటండి? దిక్కులేని పిల్లలకి ఎవరు ఆదరించారు గనక వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి మొదట. ఏంటంటే తర్వాత విధవరాండ్రులను అన్నాడు ఇక్కడ. విధవరాండ్రుల పట్ల కూడా సమాజం చాలా హీనంగా చూస్తూ ఉంటది. ఎలాగా? ఆమె ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎదురైతే ఆమె రావడం వలన ఇలా జరిగింది అని చాలా మంది చెప్పేవారు కూడా లేకపోలేదు. అవునా కదా? అంటే విధవరాలి పట్ల చాలా వివక్షత చూపిస్తున్న సమాజంలో వాళ్ళని మాత్రం దేవుడు
ఖచ్చితంగా మీరు ప్రేమ చూపించాలి, ఆదరించాలి అని చెప్పాడు. వారి ఇబ్బందులలో అన్నాడు. ఇక్కడ వారి ఇబ్బందిలో, ఇక్కడ మనం క్రైస్తవులు మనం ఒకే చర్చిలో వెళ్తూ ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళని పరామర్శించుకుంటాం, బాగుంది. కానీ విధవరాండ్రులను, దిక్కులేని పిల్లలు, వాళ్ళకి ఆదరించేవారు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పరామర్శించేవారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఎవ్వరు లేరు గనక ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలైన మనము, దేవుడు పట్ల మన విశ్వాసం కలిగిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఏం చూపించాలమ్మా? వారి ఇబ్బందులలో పరామర్శించాలి. అంటే పరామర్శించాలంటే ఈ రోజులో చూడండి, ఒక్కరిని మనం పరామర్శించేటప్పుడు ఏ విధంగా మనం వెళ్తాం? పరామర్శించడానికని వెళ్తుంటాం కదా. ఒకరు బలహీనతలు ఉన్నప్పుడు గాని, ఆపదలు ఉన్నప్పుడు గాని పరామర్శించడానికి మనం వెళ్తుంటాం. మనం ఏ విధంగా వెళ్తాం చెప్పండి? ఏదైనా మనలో నుంచి తీసుకొని వెళ్తుంటాం. అవునా కదా? ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం బాగలేదు అనుకోండి, వాళ్ళకి ఏం తీసుకెళ్తాం అంటే అంటే ఫ్రూట్స్ ఏదో తీసుకెళ్తూ ఉంటాం. అంటే ఇవేటన్నమాట? దాన ధర్మాలు ఇవ్వటం. పరామర్శించడం అంటే మాటలతో పరామర్శించడం కాదు ఇక్కడ. అవునా కదా? క్రియలు చెయ్యాలి. ఏ క్రియలు? కొర్నేలి చేస్తున్న క్రియలు, దాన ధర్మాలు. అనాది పిల్లలు కనిపించినప్పుడు వాళ్ళకి ఆహారం చలితో బాధపడుతూ చాలా వేదనతో ఉంటారు. వారికి దుప్పట్లు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. అవునా కదా? విధవరాండ్రులను చూస్తే ఆమె చాలా బాధల్లో ఉంటారండి. పురుషులైనా స్త్రీలైనా ఏంటండి, మగవాళ్ళను పోగొట్టుకున్న స్త్రీలు ఉంటారు, స్త్రీలను పోగొట్టుకుంటా మగవారు కూడా ఉంటారు. వారు చాలా వేదనతో ఉంటుంటారు. వారిని ఏ ఇబ్బంది పెట్టకూడదు, మా వలన వాళ్ళు ఏ ఇబ్బంది పడకూడదు. కాబట్టి వారికి మనం ఎంతో కొంత సహాయం చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అది నిజమైన భక్తిగా దేవుడు చెప్తున్నాడు. అవునా కదా ప్రియులారా? చూడండి, నాకు టైం అయింది గనక ఇంకొక వచనాన్ని నేను చూపించి నేను ముగిస్తాను. అసలు శిశులైన భక్తి ఇవ్వటం అని నేర్చుకున్నాం కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం 35 నుంచి చదివేద్దాం. 35 నుంచి చదివేద్దామండి, టైం లేదు కనుక 35 నుంచి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదైసిన ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ఏమంటున్నారట? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గుండి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పిగొనుట ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదాసివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుటైనను, చెరసలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు అని ఇక్కడ చెప్పాడు. చూడండి, నీకు ఎప్పుడు ఇవ్వలేదు కదా ప్రభువా అని అన్నారట. కానీ ఇక్కడ ఎవరికి ఇచ్చినట్టు చూస్తున్నాం? బీదలకు. ఇక్కడ చూడండి, బీదలను కనికరించుడి అన్నాడు, విధవరాండ్రులను కనికరించమన్నాడు, తర్వాత దిక్కులేని పిల్లలను ఆదరించమన్నాడు. అవునా కదా? కాబట్టి ఇలా మనం దాన ధర్మాలు చేస్తే ఎప్పుడు ఇచ్చాం ప్రభువా అంటున్నారు ఇక్కడ. మీరు ఎప్పుడు ఆకలి ఉండుట మేము చూడలేదే, ఎప్పుడు పరదేశీ ఉండుట అంటే పరదేశీ ఉండుట మేము చేర్చుకొనలేదే, ఎప్పుడు మీకు చేర్చుకొనలేదు. మీరు ఎప్పుడు ప్రభువా మీరు దిగంబరిగా ఉన్నారు, మీకు ఎప్పుడు బట్టలు మేము ఇచ్చాము అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడు రోగం కలిగి ఉన్నారు, మేము ఎప్పుడు మీరు చెరసారలో ఉండుట చూచి మేము ఎప్పుడు ఓదార్చాము అని అంటున్నారు. కానీ మీరు ఎవరికి చేశారంటే దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రులకు చేశారు గనక వారికి చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు ఇక్కడ. బీదలకు అప్పిచ్చేవాడు ఎవరికి అప్పిచ్చినట్టమ్మా? అవునా కదా? అంటే బీదలకు
ఏది చేసినను దేవునికి ఇచ్చినట్టే. బీదలకు ఇచ్చినను, విధవరాంటలకు ఇచ్చినను, ఏంటండి, దిక్కులేని పిల్లలను ఆదరించినను దేవునికి చేసినట్టే. అందుకని ఇక్కడ ఆ మాట అంటున్నాడు, దిగంబారిగా ఉండుట మేము ఎప్పుడు చూడలేదు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి ఉండుట మేము చూడలేదు కదా ప్రభువా, మీకు ఎప్పుడు ఇచ్చేసాము అంటున్నారు. భౌతికంగా ఆలోచిస్తున్నారు. కానీ దిక్కులేని వారి పట్ల, విధవరాండ్రుల పట్ల, బీదల పట్ల యేసుక్రీస్తు లేదా దేవుడు వారి పట్ల ఎంత ప్రేమ కలిగి వాళ్ళని ఈ బైబిల్లో వారి గురించి ఎంత చక్కగా రాయిస్తున్నాడంటే చూడండి, చక్కటి సందేశాలండి. వారి గురించి ఉన్న విషయాలు చాలా లోతుగా మనం వెళ్తే చాలా విలువైన సందేశాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. కనుక మన భక్తి ఏ విధంగా ఉంది, మనం ఒకరికి ఇచ్చేవారిగా ఉన్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని మరి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి సమయము ఎక్కువైంది కనుక మరి నన్ను కూడా క్షమించవలనని మనవి చేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో దేవుడు దీవించి మరి ఎన్నో విషయాలు ఇలాగే కాన్ఫరెన్స్ ద్వారా మనం నేర్చుకుంటూ మన భక్తి మార్గాన్ని సరళము చేస్తూ మన కొరకు ఏర్పరిచిన ఆ పట్టణములో మనం ఏకతాటిగా ప్రయాణము చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమ చేత మనం ఆదరిస్తూ ఉండాలని కోరుతూ ఈ యొక్క కొద్ది మాటలు, దేవుని మాటలు నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి అయ్యారు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మరి వందనాలు. వందనాలండి. వందనాలు. అదే మరి సమయంలో కూడా అయ్యారు చాలా చక్కగా నిజంగా అనేకమైన రహస్యాలు మాకు మరొకసారి మాకు వందనాలు. ప్రార్థన చేస్తాము. మహానీయుడ, మహోన్నతుడ, అద్వితీయుడ, కృపగల యేసయ్య, రాజు రాజా, దయగల దేవుడ, నీతి మంతుడ, న్యాయమంతుడ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన అరుదైన విలువైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు ప్రభు. మాతో మాట్లాడినారు, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు, మేము తండ్రి నైనా కొన్నేళ్ళలాగానైనా ఒక రోజు ఇచ్చి ఒక రోజు కాకుండా ఎల్లప్పుడూ ప్రభు నైనా ప్రార్థన చేసే విషయంలో కానీ, దాన ధర్మాలు చేసే విషయంలో కానీ ప్రభు, ఇంటి వారందరితో పాటు ప్రభు ఆయన శతాధిపతి అయినప్పటికీ ప్రభు, చాలా నైనా బిజీ పర్సన్ అయినా, చాలా నైనా మరి ధనవంతుడు అయి ఉండినప్పటికీ ప్రభు నైనా అయ్యా మిమ్మల్ని నైనా నిర్లక్ష్యపరచకుండా కుటుంబం అంతటితో కలిసి ప్రభు మిమ్మల్ని ఎలా అయితే తను స్తుతించినారో, గణపరిచినారో, పూజించినారో అట్లాంటి జీవితాన్ని మా అందరికి దయచేయండి అయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభు, కష్టం వస్తే యేసయ్యా అని తగ్గగాని మర్చిపోయే నైనా ఇగో తండ్రి నేను స్వార్థపరులంగా కాకుండా ప్రభు మీరు పిలిచేంత వరకు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే మంచి మనసుని, భయాన్ని, భక్తిని, విశ్వాసాన్ని, వినయాన్ని, విధేయతను మాకు దయచేయండి. మీకు స్తుతులు, స్తోత్రాలు. దాన ధర్మాలు మేము చేసిన కృపను దయచేయండి. మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఒకసారి గమనించండి తండ్రి, పరిశుద్ధ నీతి మంత్రుల మేము గమనించుకుని ప్రభా ప్రతి విషయంలో అయ్యా ఇప్పుడు ఇవ్వబడి అన్నారు ప్రభా. అయ్యానైనా మేము ఇచ్చే దాంట్లో ప్రభా ఆలోచించడం నైనా అలా కాకుండా ప్రతిరోజు ప్రభా మాకు కలిగిన దాంట్లో ప్రభా నైనా మేము నైనా ఇవ్వతండి విధవరాండ్రకు నైనా పేద పిల్లలకు ఇచ్చే కృపను అనుగ్రహించండి ప్రభా. అవసరతలో ఉన్న వారికి నైనా ఆదుకునే ప్రభా సహాయం చేసే మనసు మాకు దయచేయండి అయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృపగల దయగల దేవుడ, నీతి మంతుడ, న్యాయమంతుడ, మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇవనైనా పంచింది ప్రభా నలుగురికి చెప్పుకోవడం, బూర ఊదించుకోకుండా నైనా మా ఎదుట మేము వాళ్ళకి ఈడిచ్చాను వీళ్ళకి ఈడిచ్చానని మేము నైనా లౌడ్ స్పీకర్లు పెట్టి లేకనైనా సౌండ్ బాక్సులు పెట్టి ప్రచారం చేసుకోకుండా ప్రభా మేము ఇచ్చింది మా కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకుండా అన్నట్లు ప్రభా నైనా మేము ఇచ్చింది మీకు నైనా తీసుకున్న వాళ్ళకే తెలిసేలాగునైనా మీ నామ మహిమార్థమైనైనా మేము రహస్యముగా ధర్మం చేసి కృపను అనుగ్రహించండి. మా ఎదుట బూర ఊదించుకునే నైనా టైప్ కాకుండా మీ చిత్తానుసారంగా ప్రభా ముందుకెళ్ళే కృపను అనుగ్రహించండి తండ్రి.
చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభువా. నైనా ఇగో తండ్రి నైనా మరి ఇగో తండ్రి విధవరాలు నన్ను ఇబ్బందులు పరామర్శించే మంచి మనసుని మాకు దయచేయండి అయ్యా. వెళ్ళి మాట్లాడి మాకు చేతనైన సహాయాన్ని ప్రభువాలకు అందించే కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్థుతులకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మేమునైనా మాకు ఇచ్చే వాళ్ళకే తిరిగి ఇవ్వకుండా, మాకు ఎవరైతే ఇవ్వలేక మేము ఇచ్చిన తర్వాత తీసుకొని ఇవ్వలేక ఉంటారో వాళ్ళకి మేము సాయం చేసి కృపను అనుగ్రహించండి. మేము చాలా సార్లు వాళ్ళు ధనవంతులు కదా, వాళ్ళకి ఇస్తే మళ్ళీ మాకు వస్తుంది అన్న దురుద్దేశంతో మేము సహాయం చేయకుండా కృప చూపించండి యేసయ్య. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, పాస్టర్ గారిని మీ చేతిలో పెడుతున్నాను. చక్కటి వాక్యాన్ని అందించినారు ప్రభు. పాస్టర్ గారిని, సంఘ పరిచర్య కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమార్థంగా మీరు వచ్చేంత వరకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చిన ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, సమస్యలు వచ్చినటువంటి అవసరతలు ఉన్నది వాటిని అన్నింటినీ అధిగమించి నైనా మీకు తండ్రి మీ చిత్తానుసారంగా ముందుకెళ్లి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు స్తోత్రాలు అది నాకు తెలియజేసుకోండి. మా మధ్య ఉన్న నిశ్చితాలు నైనా సిస్టర్ గారికి నైనా ఉద్యోగ విషయాలు సహాయం చేయండి. మరి ప్రకాష్ పాలు బ్రదర్ గారిని మీ చేతిలో పెడుతున్నాను. ఇమ్మానుయేల్ గాని, పాలిమ్మానుయేల్ గాని అయినా ఇదిగో తండ్రి నైనా మరి ఉద్యోగ విషయంలో, వ్యాపారం మీ చిత్తానుసారం సహాయం చేయండి. ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది, ఏది అవసరం, ఏది ఎప్పుడు కావాలో మీకు తెలుసు. అవి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వాళ్ళ అన్నదమ్ముల లక్ష్యాలు, బంధుమిత్రులు, స్నేహితులు మీ చేతిలో పెడుతున్నాను. మేమందరం ప్రభు మీ వాక్యంలోనైనా విన్నది ప్రభు మా హృదయం మన పలకలో భద్రపరుచుకొని ప్రభు దాన్ని ప్రభు నెమరు వేసుకుని జీవితాన్ని మాకు దయచేయండి ప్రభు. అయ్యా దాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ దాని ప్రభు మా ముందు ఉంచి ప్రభు దాన్ని బట్టి నడుచుకునే మంచి మనసుని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను. వాక్యం ప్రభు నూరంతలుగా ఫలించేనైనా ఇవ్వకండి విత్తనం లాగానైనా ఈ వాక్యాన్ని అభివృద్ధి పరచండి ప్రభు, ఫలింపజేయమని అడుగుతున్నాను తండ్రి. నిన్న మేమందరం తండ్రి దాన్ని విడిచిపెట్టక ప్రభునైనా అనుసరించి ప్రభు మీ చేత సాక్ష్యాన్ని పొందే బిడ్డలుగా మేమందరం ముందుకెళ్లే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. మీకు స్తోత్రాలు. ఉన్న కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన హన్న సిస్టర్ గారి కుటుంబాన్ని కానీ, ఆయన కుసుమ సిస్టర్ గారి కుటుంబాన్ని కానీ, నా కుటుంబాన్ని కానీ, ఇంకెవరైతే ఉన్నారో మీకు తెలుసు ఆయన పాస్టర్ గారి కుటుంబాన్ని కానీ, అందరం పేరు పేరున మధ్య ఒకరి పాస్టర్ గారి కుటుంబాన్ని కానీ మీ చేతిలో పెడుతున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా, అయ్యా మీ వాక్యాన్ని విడిచిపెట్టే భర్తలేము తండ్రి. కేవలం ఇప్పుడు వరకు ఉన్నామంటే కేవలం మీ వాక్యం ఇచ్చిన ఆదరణ, భరోసా, నెమ్మది, శాంతి, సమాధానం, ఆయుష్, ఆరోగ్యం వల్లే అన్న జ్ఞానాన్ని మాకు దయచేసి మీ మహిమార్థంగా వాక్యం నైనా ఆనుకొని హత్తుకొని దాన్ని మేము ప్రభునైనా ఇష్టంగా దాని ఎదుట మేము ప్రవర్తించి విధేయ చూపించి ముందుకెళ్లే కృపను మా అందరికీ దయచేయమని మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన సకల ఆశీర్వాదము కారణభూతుడైన పరమ తండ్రి, ఈ కాన్ఫరెన్స్ లో కూడుకున్నటువంటి నీ కుమారులను అందరినీ కూడా నీ భక్తి మార్గంలో అందరినీ నడిపించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్య సహవాసములో ఎల్లప్పుడూ ప్రేమ కలిగి దయ కలిగి మేము జీవించి మరణాంతరము మా కొరకు ఏర్పరిచిన రాజ్యంలో మీ చేరు భాగ్యం అందరికీ దయచేయమని కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నీ దయతో ఆయుష్కాలం నుంచి ఆరోగ్యం నుంచి ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుతూగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.